ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలండి. నా పేరు సురేష్ బాబు. నేను ఇప్పుడు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి గ్రామము, మండల్ కూడా వీర్నపల్లి, ఆ గ్రామంకి వచ్చాను. ఇక్కడ వరి నారు మనకు తెలిసిన పిట్టల ప్రశాంత్ గారు ఈ వరి నారు వేయడం జరిగింది. ఇందులో అప్సా కలుపుకోవడం జరిగింది. ఈ వరి నారు చూడండి ఎంత పచ్చగా ఉంది. ఈ వరి నారు వచ్చేసి ఒక 10 రోజులు అవుతుంది చేసి. ఒక్కసారి మనం ప్రశాంత్ గారి మాటల్లో అసలు ఇది ఎలా వచ్చింది విందాం ఒకసారి. నమస్తే ప్రశాంత్ గారు. ప్రశాంత్, ఇప్పుడు నువ్వు ఇది ఎట్లా పెట్టినావు, ఎట్లా పోసినావు ఒకసారి చెప్పు. ఇది ఒకసారి మీ యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత మీకు ఒకసారి కాల్ చేయడం జరిగింది. ఓకే. తర్వాత అప్సా అనేది మా ఫ్రెండ్ దగ్గర లిక్విడ్ ఉంది. ఓకే. వడ్లు నానబోసిన తర్వాత ఒక 10 ml వేయమని చెప్పాడు. వడ్లు నానేసిన తర్వాత 10 ml వేసాను. అది కూడా మొలక కూడా ఎప్పుడైనా 4 daysకి 5 daysకి వస్తుండే, మ్యాక్సిమం 3 daysకి వస్తుండే. ఇది 1.5 daysలో వచ్చింది నాకు. అంటే 2 daysలో నేను ఒకటేసారి నానబోసాను. 2 daysలో మళ్ళీ ఆల్కూడి చేసుకున్నాను. ఇప్పటికి 10 days నార అవుతుంది, కానీ 15 days 20 days నారలా ఎదిగింది. ఇప్పటివరకు అయితే ఏ రోగం కనిపించట్లేదు. ఇంకా వేరే ఏదైనా మందు స్ప్రే చేద్దామన్నా కానీ. అయితే ఇంతకుముందు మీరు వడ్లు నానబెట్టినప్పుడు, ఇది నానబెట్టినప్పుడు మీకు అది పిలక వెళ్తుంది చూడు, ఆ పిలకల్లో తేడా కనిపిస్తుంది మీకు అప్పుడు? ఇందులో తేడా కనిపించింది. ఇది పోసిన ప్రతి గింజ నుంచి వచ్చింది. ఫస్ట్ తాలున్న వడ్లు కూడా పైన తేలడం జరిగింది ఫస్ట్. ఓకే. మీకు ఇంతకుముందు ఈ రిజల్ట్ అనేది ఎప్పుడు రాలేదండి? ఇంత తొందరగా కూడా స్పీడప్ నాకు కూడా రాలేదు. ఓకే. మీరు రైతులకు ఏం చెప్తారు దీనికోసం? అప్సా వాడితే చాలా బెటర్ అనుకుంటున్నాను. ఓకే. ఇంకా దీన్ని ఎలా వాడాలనేది తెలుసుకోవాలి. ఓకే. ఇప్పటికైతే మీకు రిజల్ట్ బాగుంది. ప్రశాంత్ గారు ఇప్పుడు ఈ వరి నారులో వేసేటప్పుడు అంటే గింజ అంటే విత్తనానికి ఒక కిలోకి 1 ml అప్సా కలపడం జరిగింది. ఇప్పుడు ఈ 10 రోజుల నారు వారు చెప్పేది ఏంటంటే 20 రోజుల నారులా కనిపిస్తుంది. అంత గ్రోత్ ఉంది, అంత ఫ్రెష్గా ఉంది. అది ఇంతవరకు ఇట్లాంటి గ్రోత్ ఎప్పుడు చూడలేదని చెప్పేసి తన మాటల్లో మనం విన్నాము. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనము ప్రశాంత్ గారి పక్క నారుమడికి వచ్చామండి. ఈ నారుమడి కూడా మనకు సేమ్ 10 days అవుతుంది, కానీ దీంట్లో ఏంటంటే అప్సా వాడలేదు. చూడండి గ్రోత్, దీంట్లో గ్రోత్ చాలా తక్కువ ఉంది. కాబట్టి రైతు మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే విత్తనము నానబెట్టాలనుకుంటుందో వడ్లు, దాంట్లో ఒక కిలోకి 1 ml అప్సాని యూజ్ చేయండి. మీకు అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ అండి.